నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కేసీఆర్ ఫ్యామిలీలో మెదక్ టికెట్ చిచ్చుపెట్టిందా అంటే చిచ్చుపెట్టిందని తెలుస్తుంది. హరీష్ రావు ఇంకా కవితల మధ్యలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నర్ర విజయ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మెదక్ టికెట్ మన కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది అని చెప్పి తెలుస్తుంది. హరీష్ రావు గారు ఇంకా మన కవిత గారికి గొడవలు స్టార్ట్ అయ్యాయని కూడా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అవాస్తవం అని నేను అనుకుంటున్నాను. అది పక్కా అవాస్తవం ఎందుకు ఉంటుందంటే అది బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు చేసినటువంటి ఆరోపణ కింద ఉన్నటువంటి నేపథ్యం చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారికి కవితకు ఎందుకు వస్తుంది, ఏ రకంగా సీటు విషయం ఇంకేం డిసైడ్ కాలేదని మెదక్ ఎంపీ మననే రివ్యూ మీటింగ్ జరిగినటువంటిది పార్లమెంటు. ప్లస్ నిజామాబాద్కు సంబంధించిన రివ్యూ మీటింగ్ అప్పుడు కవిత గారు అటెండ్ అయ్యారు. ఏంటంటే ఒక బీజేపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ఒక రాజకీయ ఆరోపణ కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప అందులో నిజమైనటువంటి వార్తలాగానైతే లేదు. అది వార్త అంటే నిజంగా ఉంటే అనుకోవాల్సిందే. వీళ్ళేదో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కలిసిరని చెప్పి దాని కారణంగా బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు ఆరోపణ చేయడం జరుగుతుంది. బీజేపీ నేత రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నుంచి అనుకుంటున్నాడు. ఆయన వ్యూహంలో భాగంగా వీళ్ళ పార్టీలో తగాదాలు ఉన్నాయని చెప్తే ఆయనకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందని చెప్పుంటాడు తప్ప ఇదైతే అది నిజమైనటువంటి వార్త కాదు. అది పూర్తిగా అవాస్తవంతో కూడినటువంటి వార్తలాగానే ఉన్నది. కలిసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖండిస్తూ ఎమ్మటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినామని మాట ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజు చెప్పడం జరిగింది. ఇక మీడియాలో వార్త కోసం ప్రచారం చేయడము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, బీజేపీకి ఉండే ప్రయోజనాలు, ఆ నేపథ్యంలో అట్లాంటి ప్రచారాలుగా చూసుకోవాల్సిందే తప్ప పార్టీ పరంగా మాత్రం ఆ రకమైనటువంటిది ఏమీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి వాతావరణం కనిపించడం లేదు. అంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే సార్ ఏంటంటే మన కేటీఆర్కి కూడా హరీష్ రావు కూడా పడేది కాదు. అంటే వాళ్ళకు కూడా చిచ్చులు ఉన్నాయి, సీఎం సీట్ కోసం కూడా కొట్టుకున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. సో అలా కూడా వాస్తవం లేదంటారా? ఇప్పుడు ఓడిపోయారు, ఇప్పుడు లేనే లేదు, అధికారం లేదు. అప్పుడు ఉన్నప్పుడు ఉంటే వాళ్ళే మా మధ్యలో ఎలాంటివి లేవని చెప్పడం జరిగింది. అంటే గల్లాలు పట్టుకొని మరి కొట్టుకున్నారని కూడా ఏంది వార్తలు పుట్టించినటువంటి వార్తల్లాగా చూడాల్సిందే తప్ప అది రియాలిటీ అనేది ఎక్కడ కనపడలే. ఎవరు వాళ్ళు అందరు ఖండించినటువంటి విషయంగానే ఉన్నది. ఏదైనా చెప్పుకోవచ్చు. అది ఎంత ఏంటంటే సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక దుష్ప్రచారం లాగానే చూడాలి తప్ప రియాలిటీ ఉంటే వాళ్ళు ఎలక్షన్లో ఎట్లా కలిసి పనిచేస్తారు, ఎలక్షన్లో కలిసి పనిచేసి పార్టీ గెలుపు కోసం ఇద్దరు కష్టపడి పనిచేసినటువంటిది కనిపించింది. విభేదాలు ఉంటే రాజకీయాలు ఇన్నాళ్ళు ఆగవు, ఇన్నాళ్ళు ఉండేటువంటి కనిపించవు, అవన్నీ బయటకు వస్తాయి, అదంతా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఇతర పార్టీల కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకు ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ విభేదాలు ఉన్నట్టు అవతల పార్టీ మీద చేస్తే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందనే రాజకీయ బెనిఫిట్లో భాగంగా చేస్తున్నటువంటిదే ఉంటుంది కనిపిస్తుంది తప్ప ఇప్పుడు కాదు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ తర్వాత ఇద్దరు ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా హరీష్ రావుకు కేటీఆర్కి పడతలేదు అనేది అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రచారమే. 20-25 ఏళ్ళ నుంచి అదే ప్రచారం జరుగుతూనే ఉన్నది. కేసీఆర్ మీద కూడా ఇట్లాంటి ప్రచారం 25 ఏళ్ళ పార్టీ పెట్టినా కానీ 23-24 ఏళ్ళ నుంచి అదే ప్రచారం, వ్యక్తిగతమైనటువంటి ఇంకో అంశం లేక జనరల్గా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్గా చేసేటువంటి అంశము. ఆ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ కాబట్టి వ్యక్తుల మీద జరిగితే దాడి చేస్తేనే ఆ పార్టీ మైనస్ అవుతుంది అనే ఒక వ్యూహంలో భాగంగా ఇతర రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆరోపణ కిందనే ఉన్నాయి. 24 సంవత్సరాల నుంచి అలానే అనుకుంటూనే ఉన్నారు కదా. అనుకుంటుంటే ఏదన్నా జరిగిందా? ఇప్పుడు కూడా ఏంది, అప్పుడు వార్త అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలాంటిది ఏది జరగలేదు. ఇప్పుడు ఓడిపోయారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో సమీక్షలు కలిసి నిర్వహిస్తున్నారు, కలిసి అడుగులు వేస్తున్నది కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ క్వశ్చనే ఉత్పన్నం కానటువంటి అంశం అది. ఇప్పుడు ఏంటంటే 26 మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందులో వాస్తవం లేదంటారా? మరి వాస్తవం ఉంటే ఒక ఎమ్మెల్యేని ఇంతవరకు బయటకు వచ్చి చెప్పాలి కదా. మల్లారెడ్డి అంటే ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్టు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నట్టు కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. ఆయన వార్తలే అనేది ఇంతవరకు ఏది వాస్తవం కాదు. ఇప్పుడు నేను మల్లారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే నేను ఏ పార్టీలోకి పోవట్లేదు అనేది చెప్పడం జరిగింది. నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతాను,
ఎమ్మెల్యేలు అందరూ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రచారంలో ఎలాంటి ఎవరు ఇష్టం ఉన్న ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. అదంతా ప్రచారం జరిగితే దానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోయినప్పుడే అనుకోవాలి. ఎవరైనా పార్టీ మారినప్పుడు ఇదంతా చేసినప్పుడు అంటే ప్రజాస్వామ్యంలో ఇన్నాళ్ళు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు ఇప్పుడు జోడో యాత్రలో కూడా ప్రజాస్వామ్య సూత్రాలు జోరుగా దంచి కొడుతుంది. రాహుల్ గాంధీ ఈ పార్టీని ఇట్లా చేస్తుంది, బీజేపీ అట్లా చేస్తుంది, కర్ణాటకలో గెలిచాడానికి ప్రయత్నం చేస్తుందని, ఇక్కడ ప్రయత్నం చేస్తుంది, మహారాష్ట్రలో చేస్తుందని. మరి ఈ ప్రజాస్వామ్య సూత్రాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వర్తించవా? ఓ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఇంకో పార్టీలోకి తీసుకుంటారా? అంటే ఇది మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ముందు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తెలంగాణ ఉద్యమం లేకుండా చేయడానికి టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకోవడానికి అప్పటి రాజశేఖర్ రెడ్డి మొత్తం బేరం పెట్టినటువంటిది. ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలన్నట్టు చూసినటువంటి తీసుకున్నాడు కూడా. టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని టీఆర్ఎస్ పార్టీనే మొత్తం తెలంగాణలో చంపేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటిది. గెలిచినటువంటి టీఆర్ఎస్కి పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ పార్టీ అలవాటు చేసింది. భారతదేశంలో అప్రజాస్వామిక చర్యలకు కాంగ్రెస్ పార్టీయే బీజం వేసింది. ఈ ఎమ్మెల్యేలను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోసేటువంటి పోషణ కార్యక్రమం, ప్రోత్సహించే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టింది. ఇప్పుడు అదే కల్చర్ ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్యేలు ఇప్పటివరకైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరము మేము పోతాము అని చెప్పినటువంటిది లేదు. ఆయన ప్రచారము జరుగుతుందంటే మరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా వీళ్ళైతే ఖండిస్తున్నారు, మేము ఎవరం ఎటు పోతలేమనే విషయం పోయినప్పుడు ఎవరైనా అప్పుడు చర్చించుకోవాలి. కానీ అప్పటి వరకు దుష్ప్రచార వార్తల్లాగానే ఉంటాయి తప్ప ఏదో మీడియాలో ఒక రోజు 2 రోజుల కోసం ఇంట్రెస్టింగ్ కోసం చర్చ కోసం ఉపయోగపడుతుంది తప్ప ఇంకా వేరే దానికోసం అయితే ఉపయోగపడదు. మీరే అన్నారు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం అని చెప్పేసి. అట్లనే తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఆ వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకున్నాడు కదా. కేసీఆర్ ఫస్ట్ వీళ్ళే తెలుగుదేశం వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండే కదా. తెలుగుదేశంలో ఉండి కొత్తగా వచ్చిన తెలంగాణ అప్పుడే పుట్టిన బిడ్డను చంపాలని చెప్పి మొత్తం టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి ఎమ్మెల్యేలు కొంతమందికి డబ్బులు ఇచ్చి అందులో భాగంగా ఎమ్మెల్సీకి 50 లక్షలు బ్యాగ్ తీసుకుపోయి ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఉండే కదా. తెలంగాణ ఏర్పాటునే జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు తెలంగాణని చంపాలని చూస్తుంటే తెలంగాణని దేశం ముందు నిలబెట్టడం కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి వచ్చి తెలంగాణని చంపుతుంటే తెలంగాణని తెలంగాణని పురిట్లోనే చంపేయాలని చూస్తుంటే అప్పుడున్న పాలకుడు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎవరైనా ఏం పని చేస్తారు? మరి మరి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని తెలంగాణ నిలబెట్టాల్సిన పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఆ టైంలో పుట్టిన బిడ్డను చంపుతుంటే తల్లిదండ్రి కాపాడుకోరా? పుట్టిన బిడ్డను వెంటనే చంపాలని ఇంకోటి ఎవడో చూస్తుంటే ఏం చేస్తారు? ఆ ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి? కాపాడుకుంటారా లేదా? అవతల ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ బట్టి చేసుకుంటారు. నువ్వు రెడ్ హ్యాండెడ్కి ఈ ప్రభుత్వాన్నే కూల్చాలని, తెలంగాణ ఏర్పాటునే ఎమ్మటే నలిపేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అదే పని చేసిండు. తెలంగాణ కాపాడుకోవడానికి చేసిన భాగంగానే, ఆ ఆత్మరక్షణలో భాగంగానే ఆ పని జరిగింది. తెలంగాణ రక్షించుకోవడానికి ఇట్లాంటి చర్యలు తీసుకు అంతే కదా. మరి రాజకీయ పునరేక ఆ పని అప్పుడు చేయాల్సిందే. చేయకపోతే ఏర్పడే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరగదు. నెక్స్ట్ ఏమంటే విఫల రాష్ట్రం తెలంగాణ మేము ముందు నుంచి చెప్తున్నాము, ఇది వయబుల్ స్టేట్ కాదు, మీరు కనీసం పరిపాలించుకోలేరు అని వాళ్ళు ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు అన్నారు కదా. చంద్రబాబు లాంటి మనిషి అన్నప్పుడు మరి నిజంగానే అదే రుజువు అయిపోతుంది కదా. వచ్చిన ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోలేకపోయారండి తెలంగాణ వాళ్ళు. ఇక వీళ్ళేం అభివృద్ధి చేస్తారు? మేము ముందు నుంచి చెప్తున్నాం, అందుకే ముందు నుంచి చెప్తున్న దాన్ని అదే నిజమైపోయింది, ఇలా పరిపాలించుకో చేత కాదు అని అన్నారు. దాన్ని కాదని నిరూపించి తెలంగాణ ప్రజలు సక్సెస్ఫుల్ అయిపోయినారు. తెలంగాణ ఇప్పుడు దేశానికి పైసలు ఇస్తుంది. ఒకనేనా దేశాన్ని సాస్తున్నాం తెలంగాణ? అంతకుముందు మిమ్మల్ని సాదేటోడేవాడు అనేటోళ్ళు. ఇప్పుడు మనమే దేశాన్ని సాదేటట్టు తెలంగాణ ఎదిగింది. అదొక ప్రైడే కదా తెలంగాణ వ్యక్తులుగా. తెలంగాణకు ప్రైడ్ కిందనే ఉంటుంది కదా అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు.